ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీ మాత్రే నమః. ఓం గణపతే నమః. 1-2-2025 28-2-2025 ఏ విధంగా ఉండబోతోంది మాఘమాసం అనే విషయాన్ని మనం ప్రస్తావించుకుందాం. మరి చూసినట్లయితే 12వ తారీఖున బుధుడు కుంభంలోకి, 13వ తారీఖున రవి సంక్రమణం జరగబోతోంది కుంభరాశిలోకి. అదేవిధంగా 28వ తారీఖున బుధుడు మీనంలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ నెలలో ఉండేటటువంటి గ్రహాల యొక్క ప్రయాణం ఏ విధంగా ఉందయ్యా అంటే కనుక ఈ విధంగా ఉంది. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో మనకి వచ్చేటటువంటి రథసప్తమి అయి ఉండొచ్చు. అదేవిధంగా మాఘమాసం అంతా కూడా పుణ్యమైనటువంటి పవిత్రమైనటువంటి దినాలే. అందువల్ల ఏ కార్యక్రమం తలపెట్టుకున్నా కూడా, శుభకార్యాలు తలపెట్టినా, గృహారంభ గృహప్రవేశ ఏది చేసుకున్నా కూడా శుభఫలము కలుగుతుంది. అందుకని మీ అందరికీ కూడా శుభఫలాలు కలగాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఓం శ్రీ మాత్రే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. అంతేకాకుండా రకరకాలైనటువంటి విశేషాలు, రకరకాలైనటువంటి వీడియోలు 2500 పైగా ఉన్నాయి ఆస్ట్రో భాగ్యలక్ష్మి ఛానల్లో. అందుకని మీరు మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకోవచ్చు. తర్వాత శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 16 సంవత్సరాలు పూర్తి చేసుకుని 17వ సంవత్సరం రన్నింగ్లో ఉన్నాము. వివాహాది సంబంధాల కోసం ఎవరి ఇంట్లో అయినా సరే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఉంటే కనుక బాగా చదువుకుని ఉద్యోగాలు చేసి సంబంధాలు వెల్ సెటిల్డ్ మన దగ్గర బాగుంటాయి. అబ్రాడ్ మ్యాచెస్ కూడా ఉంటాయి. ఆ విషయాలు చూసుకొని జాతకాల కోసం, మ్యాచ్ల కోసం కూడా నన్ను సంప్రదించవచ్చు క్రింది నెంబర్లో. ఓం శ్రీ మాత్రే నమః. కుంభరాశి వారికి స్వాగతం, సుస్వాగతం. కుంభరాశిలో ఉన్నటువంటి మన నక్షత్రాలు చూసినట్లయితే ధనిష్ట 3-4 పాదాలు, ఆ తర్వాత శతభిష నక్షత్రం, తర్వాత పూరాభద్ర 1-2-3 పాదాలు. ఏ విధంగా ఉండబోతోంది మాఘమాసం ఫిబ్రవరి నెల మాసఫలాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ముఖ్యంగా చూసినట్లయితే మనకి చంద్రశనిలో కలయిక కుంభంలోనే కనిపిస్తుంది. ద్వితీయంలో చూస్తే రాహువు శుక్రుడితో కలిసి, ఆ తర్వాత చతుర్థంలో చూసినట్లయితే గురువుగారు, అర్ధాష్టమ గురుదోషం, ఆ తర్వాత పంచమంలో కుజుడు కనిపిస్తున్నాడు, తర్వాత షష్టమ సప్తమ అష్టమంలో కేతువు కనిపిస్తున్నాడు, నవమ దశమ ఏకాదశ ద్వాదశంలో చూస్తే రవి బుధుడు కనిపిస్తున్నారు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేది అంటాం కాబట్టి కాస్త ఆరోగ్యం కాస్త అనారోగ్యం, ఈ తలకాయ నొప్పులు ఇవన్నీ కామన్గానే మనం ఎదుర్కొంటూ ముందుకు వెడుతున్నాం. కానీ ఈ రవి సంక్రమణం అయిన తర్వాత అంటే ఏమిటంటే మకర సంక్రమణం నుంచి తను కుంభ సంక్రమణంలోకి రాబోతున్నారు 12-13 తారీఖుల్లో. అప్పటి నుంచి ఒక ఎత్తు, ఇప్పటి వరకు ఒక ఎత్తు. 12-13 తారీఖుల వరకు కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. తర్వాత ఏంటంటే కుటుంబంలో అన్నీ కూడా మనము ఏదైనా సరే మన మాట ఇతరులు వింటారు, మీ మాటను గౌరవిస్తారు. అంతా ఏకవాక్య పరిపాలన, మీరు ఏం చెబితే అదే బ్రహ్మాండంగా నడిచిపోతుంది. అందువలన మీకు తలకాయ నొప్పులు ఇంట్లో ఉండవండి. ఇంట గెలిస్తే రచ్చ గెలవడం చాలా ఈజీ, మనకు తెలిసిన విషయమే. ఏదైనా అగ్రిమెంట్లు ఒప్పందాలు చేసుకోవాలంటే కనుక 14వ తారీఖు తర్వాతే పెట్టుకోండి, అంతేగాని ముందు మాత్రం పెట్టుకోకండి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కనుక అప్పటి వరకు మన టైం కొంచెం అటు ఇటుగానే ఉంది. తర్వాత ఆరోగ్య విషయాల్లో, ఆ తర్వాత ఏదైనా సరే చిన్న రోగమైనా, చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టినట్టుగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగానే ఉండండి. ప్రతిరోజు సూర్య నమస్కారాలు మర్చిపోకండి. రవి, మిత్ర, సూర్య, ఖగ, భాను, పూష, హిరణ్యగర్భ, మరీచ, ఆదిత్య, సవిత్ర, అర్క, భాస్కరేభ్యం 12 నామాలు దివ్యనామాలు 3 సార్లు అర్ఘ్యం ఇవ్వడం, ఆయనకు దండం పెట్టడం. ఆయన అంతకంటే ఏం అడగట్లా, నీళ్ళు అడుగుతున్నాడు, మంచినీళ్ళు. నమస్కారం పెట్టండి, నమస్కారం పెడితేనే చాలు అనమాట. ఆ తర్వాత ముఖ్యంగా ఏంటంటే కనుక ఆర్థికంగా పర్వాలేదు, బాగానే ఉంటుంది. అంటే ఇదివరకటి పరిస్థితులను బట్టి ఇప్పుడు ఖర్చుకి దానికి సరిపోతుంది కాబట్టి ఓకే. ఆరోగ్యం విషయంలో కూడా కొంచెం మంచి పరిస్థితికి వచ్చేస్తారు. తర్వాత ముఖ్యంగా ఏంటంటే కనుక పై అధికారులు, మీకు కావలసిన వాళ్ళు, పెద్దవాళ్ళు, కుటుంబంలో శ్రేయోభిలాషులు, ఇలాంటి వాళ్ళు మెప్పు పొందుతారండి. అంటే ఏమిటంటే కనుక ఇంట బయట కూడా మీరు ఈ మాసంలో నెగ్గుతారు, ఇందులో తిరుగులేదు, అద్భుతాలు సాధిస్తారు. ఎందుకంటే ఇప్పుడు మనకు మాసంలో 12-13 తారీఖుల తర్వాత అన్నీ మంచి రోజులేహా. వివాహాది శుభకార్యాల నిమిత్తం గట్టి ప్రయత్నం చేయండి, కుదురుతుంది. కుదురుంటే అయిపోతుంది పెళ్ళి.
ఆ 2 విషయాల్లో కూడా బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇచ్చిపుచ్చుకునే విషయాలు కూడా ఒక కొలిక్కి వస్తాయి ఈ మాస మధ్యం నుంచి కూడా. ఆ తర్వాత చెప్పాలంటే గనక బంధువర్గంతో విందులు వినోదాలు పాల్గొని, మీ ఇంట్లో కూడా విందులు వినోదాలు ఏర్పాటు చేసుకొని అన్ని విధాల శుభకార్య నిమిత్తం మంచి జరుగుతుంది మీ ఇంట. ఆ విషయంలో మీరు ముందడుగు వేస్తారు. ముందడుగు వేయండి, తిరుగులేదు మీకు. తర్వాత ఏంటంటే కనుక ఎవరైనా సరే మనల్ని పై అధికారులు కానీ, తర్వాత గొప్పవాళ్ళు కానీ, సంఘంలో పేరు ప్రతిష్టలు ఉన్న పెద్ద మనుషులు కానీ మంచి విషయంలో మనల్ని అప్రిషియేట్ చేసినప్పుడు వాళ్ళ సహాయం సహకారం కూడా మనకి మున్ముందు ఉండేలాగా మీరు వాళ్ళని రిక్వెస్ట్ చేయడం అనేది చెప్పదగిన సూచన. ఎందుకంటే వాళ్ళు ఉట్టినే మనల్ని అప్రిషియేట్ చేయరు కదా. మనం నచ్చి, మన పనులు నచ్చి, మన యొక్క కర్తవ్య పాలన నచ్చి, మన డెడికేషన్ నచ్చే కదా. అప్పుడు మనం ఏం చేయాలి, తప్పనిసరిగా ఏదైనా విషయంలో మీరు మాకు సహాయం అందించాలండి అని అడగడంలో తప్పు లేదు. అవి కోర్టు వ్యవహారాలు అయి ఉండొచ్చు, ఏదైనా సామాజికంగా అయి ఉండొచ్చు, రాజకీయంగా అయి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా సినీ టీవీ కళాకారులు వాళ్ళ పాత్రల కోసం అయి ఉండొచ్చు. ఆ విధంగా మీరు అడిగి ఒక్కసారి వాళ్ళ దృష్టిలో పడితే అన్ని విధాలా కూడా యోగదాయకంగా ఉంటుంది. ఓం శ్రీ మాత్రే నమః. మరి ఏం పరిహారాలు చేసుకోవాలి అయ్యా అంటే గనక శని భగవానుడు ఎలాగా రాశిలో ఉన్నాడు కాబట్టి శని భగవాన్ నిమిత్తం ప్రతిరోజు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనిచ్చరం అనేది చదువుకొని 19 సార్లు, లేదా నిద్రమంచం మించే ఓం సం శనిచ్చరాయ నమః అని 19 సార్లు చదువుకుని, అంటే మనకు చిన్నగా చెప్పుకుంటే హ్యాపీగా ఉంటుంది కదా. ఆ శనివారం నాడు చక్కగా భోజనం దానం చేయండి. ఒక్కరికి చేయండి, 10 మందికి చేయండి, 20 మందికి చేయండి. మీ యొక్క బడ్జెట్ మీ ఇష్టం. కనీసం భోజనం దానం చేయకపోతే టిఫిన్ అయినా సరే ఏ ఇడ్లీ పొట్లాలన్నా దానం చేయండి. ఓం శ్రీ మాత్రే నమః.